సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి, చూడండి. అందరు ఫోటోలు వేసాం. కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరు చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? సరే అది పక్కన పెడతాం. మా అక్క, మా ఆంటీ విమలా ఆంటీ, వైఎస్ విమలారెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైఎస్ భారతమ్మ ఒక గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్ లో పోయి ఆయన ఒక గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే. గంట బైబుల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబుల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 commandments of Moses ఏం రాసింది? Thou shall not lie. Thou shall not lie. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తెరిస్తే అబద్ధం చెప్తారా? నోరు ఒక నిజం చెప్తారా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతుంది. Whom are you cheating? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనం చేస్తాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరం లేని ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశా, నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి దెబ్బలు కొట్టుకోవాలి కూడా నేను మనం చేస్తాను. నెక్స్ట్ మీటింగ్ లో నువ్వు ఎక్కడ అనంతపూర్ లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేసి మా బిందపడి ఏడస్తా మళ్ళీ ఎల్లో మీడియా అంటావా?